నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ భరద్వాజ గారు నమస్కారం నమస్తే సార్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఒకటే మానియా ఏంటంటే సాలార్ మూవీ మానియా జరుగుతుంది పొద్దున్న నుంచి చూస్తున్నట్టే సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు సో మీరైతే సినిమా చూశారు సో ఎలా ఉంది ఏంటి సార్ అంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అందరితో పాటు నేను కూడా చాలా అంటే ఒక లెవెల్లో ఉంటుంది సినిమా అనుకునే వెళ్ళాను అయితే ఈ కథలు పెద్దగా కొత్త ట్విస్టులు కానీ అలాంటివి ఏం లేవు అసలు కథలోనే పెద్దగా కొత్తదనం లేని కథ ఇది అంటే కిస్సా కుర్సీకా అనే లైన్ ఒక్క మాటలో చెప్పాలంటే కిస్సా కుర్సీకా అని కుర్చీ కోసం తగాదా ఏ కుర్చీ కోసం తగాదా భారతదేశంలో ఒక లిబరేటెడ్ ఏరియాగా కాన్సార్ అని చూపిస్తాడు ఆయన అటువంటిది అక్కడ లేదు ప్రస్తుతానికి అంటే మనకి కమ్యూనిస్ట్ లిటరేచర్లో ఈ పదాలు కనిపిస్తాయి ఏది లిబరేటెడ్ ఏరియా విముక్తి ప్రాంతం ఇలాంటివి అలాంటి ఒక లిబరేటెడ్ ఏరియా లాంటి దానిలో ఒక క్రైమ్ వరల్డ్ ఉంది అండర్ వరల్డ్ అంటాడు దాన్ని లేకపోతే నేర సామ్రాజ్యం అని రకరకాల పదాలు వాడారు దానిలో ఆధిపత్యం ఎవరికి ఉండాలి అనేది గొడవ ఆల్రెడీ ఒక వంశాన్ని నాశనం చేసి మరొక వంశం అధికారాన్ని చేపడుతుంది ఆ నాశనం అయిపోయినటువంటి వంశం తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది కదా న్యాచురల్గానే దాంతోపాటు ఒక సామ్రాజ్యం ఏర్పడినప్పుడు చాలామందిని జయిస్తారు వీళ్ళు జయించి అంటే వాళ్ళని సామంతులుగా మార్చుకుంటారు ఈ సామంతులు అవకాశం లేక ఓడిపోయి సామంతులుగా ఉన్నాం అనుకుంటారు కానీ తిరిగి గెలవటానికి తిరుగుబాట్లు చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇది మనం అనేక చరిత్రల్లోనూ అనేక జానపద సినిమాల్లోనూ చారిత్రక సినిమాల్లోనూ ఈ తరహా కథలు చూసాం మనం బాహుబలి సినిమాలో కూడా ఇవే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి అంటే అన్న మాత్రమే రాజు అవ్వాలా రాజుగారి పెద్ద కొడుకే రాజు అవ్వాలా తమ్ముడు రాజు అవ్వకూడదా అనే ఆర్గ్యుమెంట్తో నాజర్ గొడవ చేస్తాడు నిజానికి నాజర్ చేసే గొడవకు కూడా ఒక మాతృక ఉంది ఎన్టీ రామారావు గారు జయసింహ సినిమాలో ఎస్వి రంగారావు గారు ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు కుటుంబంలో పెద్ద కొడుకే రాజు అవ్వాలా చిన్న కొడుకు సబార్డినేట్గా ఉండాలా టైపులో గొడవ జరుగుతుంది ఇలాంటి కథలతో అనేక జానపద సినిమాలు వచ్చినాయి గతంలో అలాంటి కథతోనే ఇప్పుడు ఈ సినిమా సలార్ అనేటువంటి కొత్త టైటిల్తో తీసుకొచ్చాడు పాత కథకి కొత్త టైటిల్ సో కథలో పెద్దగా మెరుపులేని లేవు అయితే దానికి ఎంచుకున్నటువంటి నేపథ్యం స్నేహం అనే నేపథ్యాన్ని ఎంచుకున్నాడు ఈయన అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయటం కోసం దాన్ని తీసుకున్నాడు ఆ స్నేహం అనేది ఎమోషనల్ చేయటం కోసం తీసుకున్నాడు కానీ ఏ సన్నివేశం కూడా ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయలేకపోయినాయి సినిమాలో ఏ సీను కూడా మదర్ సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో అది కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసేదిగా కనిపించలేదు అంటే థియేటర్ ఎమోషనలైజ్ కాలా ఏ సీన్కి ఆ సీన్ అద్భుతంగా తీశాను అనుకున్నాడు కానీ అలాగే ప్రభాస్ కూడా పెద్దగా డైలాగులు లేవు సినిమాలో చాలా క్లుప్తంగా ఉంటాయి డైలాగులు యాక్షన్ పార్ట్ కోసం వాడేశారు అతన్ని అంటే కట్అవుట్ని వాడారు రాజమౌళి చాలా సందర్భాల్లో అనేవాడు ప్రభాస్ కట్అవుట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే సినిమా ఆడేస్తుంది అని అలా కట్అవుట్ని వాడే ప్రయత్నం చేశాడు ఇతను అంటే బీభత్సమైన యుద్ధాలు పెట్టాడు గొడ్డళ్లతో నరకటం ఇలాంటి కార్యక్రమం వైలెన్స్ చాలా పీక్స్లో ఉంది యానిమల్ చూసాం ఈ మధ్య కాలంలోనే మనం దాదాపు యానిమల్ రేంజ్లో వైలెన్స్ ఉంది ఈ సినిమాలో కూడా కాకపోతే యానిమల్లో సందీప్ థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు ఎమోషనలైజ్ చేసినటువంటి కంటెంట్ మంచి కంటెంట్ కాదు అది ఆయన కొన్ని దుర్మార్గమైన అభిప్రాయాలతో థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం వలన ఆ సినిమా ఆడేసింది ఈ సినిమాలో ఏ సన్నివేశాన్ని కూడా ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయడు డైరెక్టర్ అది లోపం ప్రధానంగా అంటే ప్రేక్షకుడు కళ్ళు చెమర్చాలి కొంచెం బాధ అనిపించాలి ఆడియన్స్ ఫీల్ అవ్వాలి
ఆడియన్స్లో ఆ స్పందన కలిగించే అంశాలు ఉన్నాయి సినిమాలో, స్క్రిప్ట్లో రాసుకున్నారు. ఒక చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేయబోతాడు ఒక వ్యక్తి, అతన్ని ప్రభాస్ చంపేస్తాడు. ఆ ఎపిసోడు అలా ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసినట్టు చేశారు, కానీ దాన్ని ఎమోషనలైజ్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. రైట్. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మదర్ సన్ మధ్యలో వచ్చే సన్నివేశాలని కూడా ఏదో అలా నడిపేశాడు, కానీ చూసేటువంటి ఇప్పుడు ఛత్రపతి సినిమాలో ఉంటుంది మదర్ సన్ మధ్యలో ఘర్షణ, అలాంటిదే ఇక్కడ కూడా ఉంటుంది, కానీ ఆ లెవెల్ ఎమోషనలైజ్ చేయలేకపోయాడు ఆయన. అంటే ప్రేక్షకుల్ని కథతో ఇన్వాల్వ్ చేయాలి. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ని కూడా కథలో భాగం చేయలా, విడిగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆ క్యారెక్టర్కి. ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎంటర్టైనింగ్ ప్రభాస్ లేడు సినిమాలో, ఎంటర్టైన్ చేయడు. అలాగే రొమాంటిక్ ప్రభాస్ కూడా లేడు, సీరియస్ ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. మధ్యలో 2-3 సన్నివేశాలు చిన్నపిల్లలతో క్రికెట్ ఆడే సన్నివేశాలు లాంటివి కొన్ని పెట్టి ఏదో అక్కడ హాస్యం జల్లే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంతో అది అంటే ఫ్యాన్స్ బయటకు వచ్చి అద్భుతం అని మాట్లాడారు. ఈ బెనిఫిట్ షోస్ చూసినటువంటి అభిమానులు, తర్వాత ఇప్పుడు కూడా షోకి వెడుతున్నటువంటి అభిమానులు బయటకు వచ్చి, అంటే వాళ్ళకి విపరీతమైన ఆకలి ఉంది. ఇంతకుముందు 2 సినిమాలు బాగా నిరుత్సాహపరిచేవాళ్ళు, రాధేశ్యాము అలాగే ఆదిపురుష్. అందువలన వాళ్ళకి నచ్చింది సినిమా, వాళ్ళు బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. కానీ సాధారణ ప్రేక్షకుడు పర్వాలేదు, ఒక మోస్తరుగా ఉంది, ఆశించిన స్థాయిలో లేదు, ఇలా మాట్లాడుతున్నారు. టోటల్గా బాలేదు అనే పరిస్థితి కూడా లేదు. మిక్స్డ్ టాక్ వస్తుంది, మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ మిశ్రమ స్పందన కలిగించడానికి కారణం సినిమా ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు ఆడియన్స్కి, అది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో ఈ 2 క్యారెక్టర్ల మధ్య స్నేహం, అంటే ప్రభాస్ స్నేహితుడి మాటకి కట్టుబడి ఉంటాడు, అలాగే తల్లి మాటకి కట్టుబడి ఉంటాడు. ఈ 2 ప్రతిబంధకాలుగా తయారయ్యాయి అనేది అద్భుతమైన పాయింట్. దాన్ని కూడా ప్రేక్షకులతో అయ్యో అనిపించేలాగా తీయలేకపోయాడు డైరెక్టర్. అంటే ఇది ప్రశాంత్ నీల్ డిజైనింగ్ ప్రాబ్లం తప్ప ప్రభాస్ ప్రాబ్లం కాదు. కేజీఎఫ్లో కూడా మదర్ సెంటిమెంట్ సీన్లు 2-3 బాగా ఎమోషనలైజ్ చేస్తాయి, కానీ టోటల్ సినిమా ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోదు. అది కూడా దానిలో అది యాక్షన్ పార్ట్ ఉండటం వలన పాస్ అయిపోయింది సినిమా. దీనిలో డ్రామా పార్ట్ ఎక్కువ ఉంది. ఈ డ్రామాలో ఎమోషన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా లేకపోవటం వలన ఈ మిక్స్డ్ టాక్ అనేది బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు ప్రభాస్ ఎక్కువసేపు కనిపించకపోవడం వలన ఇలా అవుతుంది? అదేం లేదు, ప్రభాస్ కనిపించాడు, బాగానే కనిపించాడు. అంటే మొదట వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైలర్లో లాస్ట్లో కనిపిస్తాడు, ఇదే కొలతలో సినిమాలో కూడా కనిపిస్తాడు అని ప్రచారం జరిగింది. కానీ సినిమాలో అతని రోల్ బాగానే ఉంది, ఆ ప్రాబ్లం ఏం లేదు. అంటే ప్రభాస్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన పృథ్వీ ఎలా ఉంది సార్? పృథ్వీరాజ్ అతను స్వతహాగా మంచి దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన లూసిఫర్ సినిమానే మన చిరంజీవి గారు గాడ్ ఫాదర్గా రీమేక్ చేశారు ఇక్కడ. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు ఆయన మోహన్ లాల్తోనే. తనకిచ్చినటువంటి క్యారెక్టర్ పరిధి మేరకు అద్భుతంగా నటించాడు ఆయన. ప్రభాస్ కూడా పెర్ఫార్మెన్స్ సైడ్ డైరెక్టర్ ఏమి కోరుకున్నాడో అది ఇచ్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా నడిపి ఉండొచ్చు. అంటే హీరో ఎమోషనల్గా మాత్రమే ఉంటాడు, కేవలం ఫైట్స్ మాత్రమే చేస్తాడు అన్నట్టుగా నడిపారు. అట్లా నడపకూడదు. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రభాస్ సినిమాలు ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నాయి. రైట్ సార్. మిర్చి లాంటి సినిమాల్లో ఎంటర్టైనింగ్ ప్రభాస్ ఉంటాడు, రొమాంటిక్ ప్రభాస్ ఉంటాడు, యాక్షన్ ప్రభాస్ కూడా ఉంటాడు.
ఇవన్నీ అంటే నవరసాలు పలకాల ఆ పాత్రలో. ఇక్కడ ఏమైందంటే ఈ సామ్రాజ్యము, ఈ కాన్సార్ సామంతరాజులు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి టిపికల్ మేనరిజమ్స్ పెట్టి వాళ్ళని పరిచయం చేయటం, దీనికి ఎక్కువ స్పేస్ తీసుకున్నాడు డైరెక్టర్. ఒక రకంగా దీనిలో అంటే ఎండ్ హుక్ చేసేటువంటి సెకండ్ పార్ట్కి లింక్ చేసేటువంటి సన్నివేశం, ఆ డిజైనింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇబ్బంది పెట్టాడు, ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు, స్పీడ్ అందుకుంది అనిపిస్తుండగా నెమ్మదిగా సెకండ్ పార్ట్కి లీడ్కి తీసుకెళ్తాడు. అది తీసుకెడుతూ ఇచ్చిన లింక్ చాలా బాగుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ఈ సినిమాలో చూపిస్తాడు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏం త్యాగం చేయడానికైనా సిద్ధపడే స్నేహం ఉంది వీళ్ళ మధ్య అని. రైట్. అయితే ఈ స్నేహం వెనుక ఎవరికి వాళ్ళకి స్వీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని ఒక చిన్న అనుమానం ఆడియన్స్కి కలిగిస్తాడు క్లైమాక్స్లో. అంటే వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్నేహం చేస్తున్నారు అనే ఒక అనుమానం కలిగించి పృథ్వీరాజ్ క్యారెక్టర్తో ఒక నవ్వు నవ్విస్తాడు డైరెక్టర్. దాని ద్వారా ఒక డౌట్ క్రియేట్ అవుతుంది ప్రేక్షకులకి. అదే టైంలో ప్రభాస్ను చూపిస్తాడు. ప్రభాస్ కూడా ఇదే అభిప్రాయం ఉందేమో అని డౌట్ వస్తుంది. ఆయన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ప్రశాంత్ నీలు స్నేహము ద్వేషము ఈ రెండింటి మధ్య సినిమా నడుస్తుంది అని చెప్పాడు. ఈ సినిమాలో స్నేహం చూసాం. నెక్స్ట్ పార్ట్లో బహుశా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ చూపించే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. అలా హుక్ చేసి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చాడు ఆయన. సో అలాగే మళ్ళీ శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంది సార్? శృతి హాసన్ క్యారెక్టరు అంటే సినిమాకి అంటే కథ ముందుకు వెళ్ళటానికి ఒక చిన్న లింక్ ఇచ్చాడు, కానీ ఈ సినిమాలో అంటే ఈ పార్ట్ వరకు ఆ పాత్రకున్న ప్రాధాన్యత తక్కువే. స్క్రీన్ స్పేస్ కూడా అంటే దీనిలో ప్రభాస్తో అంటే హీరోయిన్గా తన పేరు ప్రస్తావించారు. వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కానీ అటువంటివి ఏమీ లేవు. అసలు డ్యూయెట్లు ఈ గొడవ లేదు, పాటలు లేవు సినిమాలో. ఉన్నవి 2-3 కెమెరా సాంగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫోక్ ఎలిమెంట్ తీసుకున్నాడు. నిజానికి ఆ పాట ద్వారా చాలా ఎమోషనలైజ్ చేయొచ్చు థియేటర్ని. అది ఆ ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా బలంగా నడవలేదు. చాలా అంశాలు ఉన్నాయి సినిమాలో. థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగిన కంటెంట్ ఉంది వాళ్ళు రాసుకున్న దానిలో. తెర మీద ఎగ్జిక్యూట్ చేయటంలో తడబాట్లు జరిగినాయి. ఈ తడబాట్లు వలన మిశ్రమ స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ డివైడ్ టాక్ రావటం వెనకాల కారణం అది. అంటే ప్రశాంత్ నీల్కి ఇదొక అంటే ఇప్పటివరకు తన సక్సెస్ మాత్రమే చూశాడు. దీంతో తను అంటే సక్సెస్ అనేది అంటే ఆయన మొదటి సినిమా ఉగ్రం. రైట్ సార్. కన్నడలో వచ్చింది ఆ సినిమా. అందులో కూడా ఈ ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది. ఉగ్రం తాలూకా ఛాయలు ఉన్నాయి దీనిలో. అది అందరూ అంటున్నారు. ఉగ్రంని ఒక కొత్త అంటే ఒక పెద్ద హీరోతో తీస్తే బాగుండని అప్పుడు అనుకున్నాడు. సో అది ఇప్పుడు నెరవేర్చుకున్నారని కూడా అనుకుంటున్నారు సార్. సో అలా ఉగ్రం ఛాయలు ఉన్నాయి దీనిలో. ఉగ్రం కూడా ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాపే. కాకపోతే అందులో 4 స్నేహితులు ఉంటారు. ఇందులో 2 స్నేహితులు కనిపించారు ఇప్పటికీ. ఇందులో కూడా ఇంకొక 2 స్నేహాలు ఉండే అవకాశం ఉంది. అంటే ప్రభాస్ తండ్రి అలాగే పృథ్వీరాజ్ తండ్రి. అంటే ప్రభాస్ తండ్రిని పృథ్వీరాజ్ తండ్రి చంపేయటం అనే ఒక సీన్ ఉంది దీనిలో. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా స్నేహం విద్రోహం ఉండే అవకాశం ఉంది. దాన్ని మేబీ సెకండ్ పార్ట్లో రివీల్ చేస్తాడేమో చూడాలి. ఉగ్రంలో ఉంది అది. ఉగ్రంలో 2 స్నేహితులు వాళ్ళ మధ్య జరిగే వైషమ్యం, ఇంకొక 2 స్నేహం, వాళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని ఎలా నిలబెట్టారు అనేది కథ ప్రధానంగా. సో ఆ ఛాయలు ఉన్నాయి ఈ సినిమా మీద. ఆ ప్రభావం కూడా కనిపిస్తుంది. కానీ ఏదైనా తీయొచ్చు, ఏ కంటెంట్ అయినా. ఇప్పుడు సందీప్ రెడ్డి సాధించిన విజయం అదే యానిమల్తో.
ఆయన చెప్పిన కంటెంట్ చాలా తిరోగమన నేపథ్యంలో నడిచే కథ అది. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి అనే దగ్గర నుంచి చాలా విషయాలు మాట్లాడేస్తాడు దానిలో. నేను యుద్ధానికి వెళుతున్నాను, చనిపోవచ్చు, నువ్వు పెళ్లి చేసుకోకు మళ్ళీ, ఇలాంటి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ సినిమాలో. తిరోగమన డైలాగులు, సమాజాన్ని వెనక్కి లాక్కెళ్ళే డైలాగులు ఆ సినిమాలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ సన్నివేశాలని నడిపిన తీరు థియేటర్ని, ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసింది. అది టేకింగ్ సైడ్ అతను తీసుకున్నటువంటి కేర్, ఆ టాలెంట్ కావచ్చు, అది కనిపించలేదు ఈ సినిమాలో. మీరు అంత దుర్మార్గమైన కంటెంట్ని అంత అద్భుతంగా కనెక్ట్ చేయగలిగాడు ఆయన. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా చూసాం ఈ మధ్య. అవును సార్. కాశ్మీర్ ఫైల్స్లో కూడా చాలా దుర్మార్గమైన కంటెంట్ అది. అంటే మనతో పాటు జీవిస్తున్నటువంటి ఒక సమూహాన్ని విలన్లుగా చూపించే సినిమా అది. ఆ సినిమా చూసి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడికి తన ఆఫీస్లో తన పక్కన పనిచేసే కొలీగ్ ముస్లిం అయితే భయం వేస్తుంది. ఆ లెవెల్ భయం కలిగించగలిగారు సినిమా ద్వారా వాళ్ళు. ఎమోషనలైజ్ చేయటం అంటే అదే. తెర మీద సన్నివేశం ప్రేక్షకుడిలోకి దూరాలి, దూరి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అటువంటి సన్నివేశాలు లేవు ఈ సినిమాలో. సలార్లో అంత పెద్ద సినిమా తీసినప్పుడు అలాంటివి కనీసం 3-4 సీన్లు అలా మనసులకి పట్టుకునే సన్నివేశాలు ఉండాలి. ఉంటే వెళ్తుంది. ఇప్పుడు ఈ సినిమా నా అంచనా ప్రకారం ఇది గట్టిగా 600 కోట్లు, అంటే అది 900 దాటింది, 1000 వైపు వెడుతోంది. 1000 సాధిస్తుందా లేదా అనేది డౌట్, కానీ 9 అయితే దాటేసింది. యానిమల్ ఇది 6-7 మధ్యలో ఆగిపోయే పరిస్థితే కనిపిస్తోంది. సలార్ హిందీ బెల్ట్లో పెద్దగా అప్లాజ్ కనిపించట్లేదు, పెద్దగా వేవ్ కనిపించట్లేదు. ఒక్క తెలుగులోనే భారీగా ఊపు కనిపించింది రాత్రి నుంచి. ఒక మానియా అనండి, ఫేవర్ అనండి నడిచింది ఇక్కడ. చలిని సైతం లెక్క చేయకుండా 4 షోలు కూడా ఫుల్ చేసినటువంటి పరిస్థితి ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ హిందీ బెల్ట్లో ఆ వేవ్ అంత బలంగా కనిపించలేదు. చాలా చోట్ల వ్యాక్యూమ్స్ ఉన్నాయి. అలాగే తమిళ్లో ఒక మేరకు పర్వాలేదు, మలయాళంలో, కన్నడలో కూడా పర్వాలేదు. అంటే సౌత్ వరకు పర్వాలేదు అన్నట్టుగానే ఓపెన్ అయింది సినిమా. ఇది నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. ఆడియన్స్ అయితే బయటకు వచ్చి పర్వాలేదు అనే మాట మాట్లాడుతున్నారు తప్ప అద్భుతం అనే మాట రావట్లేదు. రైట్ సార్. ఈ మూవీకి, ఇప్పుడు సలార్ మూవీకి మీ పరంగా మీరు ఎన్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి? ఇది అంటే ప్రేక్షకులని పట్టించుకోకుండా తన ధోరణిలో తాను సినిమా తీసాడు ఆయన. ప్రశాంత్ నీల్, ఇది ప్రశాంత్ నీల్ లోపం తప్ప ప్రభాస్ లోపం అని నేను అంటలేదు. ఒక రకంగా ప్రభాస్ అభిమానులకి ఇది కూడా ఒక ఇబ్బందికరమైన సినిమానే. వాళ్ళు ఆల్రెడీ 2 సినిమాలు చూస్తున్నారు. ఆ రెండింటి మీద ఇది కంపారిటివ్గా బెటర్ సినిమా అంతే. ఇప్పటికీ ప్రభాస్తో ఒక మంచి సినిమా తీయాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలంటే ఇతన్ని మన మార్వెల్ సినిమాలు అంటారు ఇంగ్లీష్లో. ఆ సినిమాల్లో హీరో చాలా కృత్రిమంగా కనిపిస్తాడు, జస్ట్ ఎమోషనల్గా ఉంటాడు అంతే. ఒక మిషన్ ఓరియంటేషన్లో నడుస్తాయి క్యారెక్టర్లు. అలాంటి మిషన్ ఓరియంటేషన్ కనిపిస్తుంది ఈ సినిమాలో ప్రభాస్లో. దాంతో జీవం కనిపించలేదు ఆ మనిషిలో. కొంచెం రొమాంటిక్గా ఉండాలి, కొంచెం కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవన్నీ మిక్స్ అయ్యి హీరో క్యారెక్టర్ ఉంటే అది లైవ్లీగా ఉంటుంది, జీవం ఉంటుంది దానిలో. ఈ మార్వెల్ సినిమాల్లో ఉండే హీరో లాంటి పాత్ర ఇచ్చారు అతనికి. అది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం.